డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం కంటిన్యూటీ అనే టాపిక్ పైన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే దానిపైన ఉన్న అన్ని కాన్సెప్ట్స్, ఆ డెఫినేషన్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో డిస్కంటిన్యూటీ. ఓకే, సో ఏ ఏ రీజన్స్ వల్ల డిస్కంటిన్యూటీ అవుతుంది, ఏ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే కంటిన్యూస్ అవుతుంది, కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్, ఓకే, కంటిన్యూటీ లిస్ట్ ఆఫ్ కంటిన్యూటీ ఫంక్షన్స్ ఇవి మనం చూసాము. సో అవి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు అడుగుతున్నారు. మనం ఈ వీడియోలో కంటిన్యూటీ పైన ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్లో ఎంసెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో 1994 నుంచి 2020 వరకు ఈ వీడియోలో ఎన్ని ఇయర్స్ అయితే అన్ని చూసి ఒకవేళ కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ప్రాక్టీస్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. రెగ్యులర్గా సార్ మేము ఎంత ప్రాక్టీస్ చేసినా మాకు గుర్తుండట్లేవు సార్, మేము మర్చిపోతున్నాం సార్, ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు కామెంట్స్లో. సో ఏం లేదండి, ఇంట్రెస్ట్తో చదవాలి. ఓకే, మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే మంచి టైం టేబుల్ వేసుకోవాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి అంతే. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ గుర్తుంటుంది. ప్లస్ దానిపైన మనం ఎక్కడో మనసు పెట్టి నాకు ఇది రావట్లేదు, ఇది మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ని ఒక శత్రువులా చూసుకుంటూ నేర్చుకున్నారనుకోండి, అది కష్టం. ఓకే, సో దాన్ని ఇష్టం చేసుకోండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అయిపోయిన వాటిని కూడా మర్చిపోతున్నాం సార్ అంటే అయిపోయిన వాటిని ఏం చేయాలి చెప్పాను కదా, ఆటోమేటిక్గా మర్చిపోతాం మనం. ఓకే, అయిపోయిన వాటిని ఏంటంటే మళ్ళీ ఒక్కసారి చిన్న షార్ట్కట్గా నోట్స్ రాసుకొని దాన్ని ఈరోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి చూసుకొని దానిపైన ఒక 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఈరోజు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. అలా అయితేనే గుర్తుంటాయి. రివిజన్ ఎన్నిసార్లు ఎక్కువ చేసి ఎన్ని ఎక్కువ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా గుర్తుండిపోతాయి అన్నమాట. ఓకే, అదే లాజిక్, అదే ట్రిక్, దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. ఈ మీరు ఈ వీడియోని ఇప్పుడే ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సో ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చేసే ముందు ఫస్ట్ కంటిన్యూటీ డెఫినేషన్ ఇక్కడ నోట్ చేసుకుందాం. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ కంటిన్యూటీ? కంటిన్యూటీ అవ్వాలంటే ఏంటండి? లిమిట్, లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ దే ఆర్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. అలా అయినట్లయితే దట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ దట్ పాయింట్ x is equal to a. f of x is the function f is continuous at that point a. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఇందులో కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మనకి ఏంటంటే ఈ కంటిన్యూటీ క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. ఓకే, అన్నిటితో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, సింపుల్ క్వశ్చన్స్. కానీ చూడడానికి మీరు ప్రీవియస్ వీడియోలో కనుక చూసినట్లయితే నేను లిమిట్స్ ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చేశాను, 5 ప్రాబ్లమ్స్ చొప్పున ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. బట్ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఒక బోర్డులో నాకు 2 ప్రాబ్లమ్స్ రాయడానికి వీలవుతుంది. ఓకేనా? అంటే ప్రాబ్లమ్ చూడడానికి పెద్దగా కనబడుతుంది కానీ అందులో ఏముండదు. ఓకేనా? చాలా సింపుల్. ఇది డెఫినేషన్ ప్లస్ లిమిట్స్ కాన్సెప్ట్ కనుక మీరు లిమిట్స్ పర్ఫెక్ట్ నేర్చుకుని ఉండాలి. ఓకే, లిమిట్స్ కూడా పర్ఫెక్ట్గా మనం చేసాము. అవి కూడా చూడని వాళ్ళు ఉంటే అవి చూసి ఈ ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై మోడ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఎక్స్ నాట్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అర్థం, అదే ఎక్స్ గ్రేటర్ దెన్ 0. నాట్ ఈక్వల్ 0 అంటే 0 కానప్పుడు, అంటే నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, రెండింటికి ఇదే ఫంక్షన్. ఓకే, మరి 0 అయినప్పుడు 0. దెన్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎవ్రీవేర్. ఎఫ్ అనేది ప్రతి చోట డిస్కంటిన్యూస్, ఎఫ్ అనేది ప్రతి చోట కంటిన్యూస్. f dash x exists in -1, f dash x exists in -2, యాక్చువల్గా ఈ ప్రాబ్లం డిఫరెన్షియేషన్ అయిన తర్వాత మీకు చెప్పాలి. బట్ ఇది ఆన్సర్ కంటిన్యూటీకి రిలేటెడ్గానే ఉంది కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నాను. ఓకేనా? రైట్. మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ఇది బ్రేక్ అవుతుందో
అంటే ఫంక్షన్స్ని పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం, వీటిని ఏమంటాం, పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్. సో 0 వరకు ఒక విధంగా, ఓకే, లేదా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి 1 వరకు, మొన్న చెప్పాను కదా 1 వరకు పారాబోలాలా ఉంటుంది, 1 తర్వాత స్ట్రేట్ లైన్లా ఉంటుంది, ఇక్కడ వరకు మళ్ళీ 3 తర్వాత ఇంకో స్ట్రేట్ లైన్, ఇట్లా ఒక్కొక్క ఇంటర్వెల్లో ఒక్కొక్క విధంగా బిహేవ్ చేసి దోస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఆ ముందు ఎలాగో మనకి దాని బిహేవియర్ తెలుసు, ఇది పాలినామియల్ కాబట్టి కంటిన్యూస్ అని. ఈ 1 దగ్గర ఏం జరుగుతుందో చూడాలి. ఈ 2 అనుకోండి, 2 దగ్గర 2కి లెఫ్ట్ 2కి రైట్, 2 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి, 1 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి, ఓకేనా. సో ఆ ప్లేస్లలో కనుక మనం చెక్ చేసినాం అనుకోండి, మనం మిగతా ప్లేస్లో మనం చూసి చెప్పొచ్చు ఫంక్షన్ని. సో ఆ బ్రేక్ అయిన లింక్ ఎక్కడైతే అవుతుందో ఆ లింక్ దగ్గర కరెక్ట్గా చెక్ చేయాలి, చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్ వన్. ఇప్పుడు అది ఎక్కడ లింక్ బ్రేక్ అయింది, 0 దగ్గర, ఓకేనా. సో 0 దగ్గర చెక్ చేద్దాం. 0 దగ్గర ఫస్ట్ ప్రాబ్లం, లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ x² (x) చెక్ చేస్తున్నాను, ఓకే. సో 0 మైనస్ అంటే x<0 అంటే ఇదే ఫంక్షన్ కదా, ఓకే. 0 అయినప్పుడు అదే ఫంక్షన్. మరి మనకి (x) డెఫినేషన్ తెలుసండి, (x) = x if x greater than 0, 0 if x = 0, minus x if x less than 0, okay. So this is the definition of mod x. మరి ఇప్పుడు x is approaching 0 from left side, 0ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుందంటే అర్థమైంది x is negative. సో x is negative. సో in this case we can take mod x is equal to what, minus x. x నెగిటివ్ కాబట్టి మైనస్ x తీసుకోవచ్చు. ఒక x క్యాన్సిల్, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కేసులో ఆన్సర్ ఏమైపోతుంది, 0. మైనస్ x మిగిలింది కదా, ఆన్సర్ 0. అదే పాజిటివ్ లిమిట్ x, రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేస్తున్నాను, x is పాజిటివ్ హియర్. x పాజిటివ్ అయినప్పుడు mod x ఏంటండి, x. సో అగైన్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0, ఓకే, రైట్ హ్యాండ్ లిమిట్ 0 అండ్ ఫంక్షన్ వాల్యూ 0 దగ్గర అంటే x = 0 దగ్గర అంటే అర్థం ఏంటి, f(0) = 0 ఇచ్చాడు, f(0) = 0. సో లెఫ్ట్ లిమిట్ 0, రైట్ లిమిట్ 0, ఫంక్షన్ వాల్యూ 0. కాబట్టి 0 దగ్గర ఏమవుతుంది, ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ కంటిన్యూస్ అవుతుంది. సో రిమైనింగ్ ప్లేస్లో కూడా ఏమవుతుంది, మనం x నెగిటివ్ అయినప్పుడు f(x) ఏమవుతుంది, x² - x అంటే -x అవుతుంది. సో ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్, y = -x గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుంది, -x. నెక్స్ట్ రైట్ సైడ్ ఎలా ఉంటుంది, +x తీసుకుంటే +x వస్తుంది, ఇట్లా వస్తుంది. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ mod x. 0 దగ్గర ఏమైంది, 0 అయింది, ఓకే. లెఫ్ట్ సైడ్ -x, రైట్ సైడ్ +x. సో ఎక్కడ బ్రేక్ లేదు, బ్రేక్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా కాబట్టి దిస్ ఈజ్ కంటిన్యూస్, దిస్ ఈజ్ గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. సో f(x) ఈజ్ కంటిన్యూస్ ఎవ్రీవేర్, ఓకే. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మీరు కనుక పర్ఫెక్ట్గా ఈ లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ ఇవన్నీ మీరు కనుక ఇంతకుముందే లిమిట్స్ అనే చాప్టర్లో ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీరు ఎగ్జామ్లో దాన్ని చూడగానే 0 దగ్గర చెక్ చేయాలనే ఐడియా రావాలి. యాక్చువల్గా మైండ్లోనే చేయొచ్చు. 0 దగ్గర అంటే x -0 అనేసరికి -x కట్ చేసి 0 అవుతుంది, రైట్ హ్యాండ్ లిమిట్ 0 అవుతుంది. కాబట్టి లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ 0 కాబట్టి దట్ ఈస్ కంటిన్యూస్ అని పెట్టేసేయచ్చు. మైండ్లో <1 minute ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. రైట్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ట్రిక్స్ ఏంటో అబ్జర్వ్ చేయండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, దాన్ని అప్లై చేయండి, ఓకే. లిమిట్ ఖచ్చితంగా కంటిన్యూటీ పైన క్వశ్చన్ మినిమం ఒకటి ఉంటుంది, సమ్ టైమ్స్ రేర్గా 2 అడుగుతున్నాడు, ఓకే. సో ఒక క్వశ్చన్ కన్ఫామ్గా ఉంటుంది, ఓకే. లిమిట్ నుంచి ఒకటి, కంటిన్యూటీ నుంచి ఒకటి, 2 ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి ఉంటాయి. అవసరమైతే అప్పుడప్పుడు ఒకటి ఎక్స్ట్రా అడుగుతారు, 2 ఎక్స్ట్రా అడగవచ్చు రేర్ కేసెస్లో.
అప్పుడప్పుడు ఒకటే క్వశ్చన్ కూడా అడగవచ్చు, వేరియబుల్ అట్లా ఉంటుంది. రైట్, దీని సంగతి ఏంది చూద్దాం. ఇది ఆల్రెడీ ఏమిచ్చాడు, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అని మిస్ అయింది. దిస్ ఈజ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఇది ఒక టైప్ క్వశ్చన్. మరి ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కడుంది మనకి ఈ ప్రాబ్లంలో, ఎక్కడుంది 2 దగ్గర. అంటే అర్థమైంది, 2 దగ్గర డిస్టర్బెన్స్ కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2. ఓకే, ఇదే రాశాను, కంటిన్యూటీ డెఫినేషన్ రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇచ్చాడు క్వశ్చన్లో, ఆల్రెడీ నేను రాయడం మర్చిపోయాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి యాజ్ పర్ డెఫినేషన్ దిస్ ఈజ్ ద డెఫినేషన్. ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అంటే ఎక్స్ దేని నుంచి ఎక్స్ లెస్ దెన్ 2 అన్నట్టు. ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ అంటే ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ 2 ఫ్రమ్ రైట్ సైడ్ అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని అర్థం. రైట్, ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అయినప్పుడు 2x మైనస్ 1 అంట, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు కేనంట, ఎక్స్ లెస్ దెన్ 2 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. పీస్ వైజ్ డిఫరెంట్ ఫంక్షన్ ఇచ్చాడు, డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్నాయి. ఓకే, దెన్ వాట్ ఈజ్ అవర్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. ఓకే, సో కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 2. ఎక్స్ లెస్ దెన్ 2 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అని అర్థం. అప్పుడేంటి 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏమి ఇచ్చాడు, కే. నవ్వు ఈ రెండైనా తీసుకోండి, ఈ రెండైనా తీసుకోండి, రెండు మొత్తం అన్ని చేయాల్సిన పని లేదు, ఏదైనా ఒకటి తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు అర్థం కావాలని మొత్తం చేశాను, బట్ ఈ రెండు తీసుకొని చేస్తే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నేను రెండు అన్ని తీసుకొని చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ మైనస్ 1 ఇదేంటిది 2 ఇంటూ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కే. సో 4 మైనస్ 1 3, 4 మైనస్ 1 3 కే. సో ఈ రెండు తీసుకొని చేసినా అదే వస్తుంది, ఈ రెండు తీసుకుని అదే వస్తుంది, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే, ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ 3. ఓకే, సో ఇలాంటి కే వాల్యూస్ కానీ అప్పుడప్పుడు ఏ బీలు పెట్టి వాల్యూస్ కానీ అడగడం జరుగుతుంటుంది. మీరు ఎక్సైజ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా డైరెక్ట్గా చేయొచ్చు, ఫాస్ట్గా చేయొచ్చు. సో మెయిన్ ఇదే అండి, కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ చేయాలంటే. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దిస్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ క్వశ్చన్. అంటే లిమిట్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా మనం చేయొచ్చు. ఇట్లాంటి ఫంక్షన్స్లో కూడా అడుగుతుంటాడు ఇలాంటి ప్రాబ్లమ్స్. సో ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ కంటిన్యూస్ సచ్ దట్ ఏమిచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, హియర్ ఎక్స్ అండ్ వై బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో ఎక్స్ వై డిఫరెంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి ఎఫ్ ఆఫ్ 100ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వై 0లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 0 0. ఇదేమవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ 0. ఒక ఎఫ్ ఆఫ్ 0 క్యాన్సిల్ అయ్యి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 0. నెక్స్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 1. రెండింటి మీనింగ్ ఒకటే అవుతుంది ఏది సబ్స్టిట్యూట్ చేసినా కానీ. x1 y0 పెడితే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 0. ఓకేనా. ఎఫ్ ఆఫ్ 1 క్యాన్సిల్ అయిపోయి ఈ కేసులో కూడా మనకి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0నే వస్తుంది. సో ఈ రెండిటి వల్ల మనకి ఒకటే యూజ్ ఉంది, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, నెక్స్ట్ ట్రై అనదర్ కాంబినేషన్, దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, ఎఫ్
ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1. సో ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే 2 ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 కదా. మరి ఎఫ్ ఆఫ్ 2 ఏమిచ్చాడు, సారీ ఎఫ్ ఆఫ్ 1 ఏమిచ్చాడు 2. దిస్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 గివెన్. ఎఫ్ ఆఫ్ 1 ఏమిచ్చాడు 2. సో 2 ఇంటూ 2 4. సో ఎఫ్ ఆఫ్ 2 ఏమొచ్చింది 2 ఇంటూ 2 4. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 అయిపోయింది, ఎఫ్ ఆఫ్ 0 అయిపోయింది, ఎఫ్ ఆఫ్ 2 అయిపోయింది కదా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1. ఇక్కడ నేను క్లియర్గా చేస్తున్నాను, మీరు మాత్రం ఫటాఫట్ చేసుకోవచ్చు. అంటే ఈ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1 ఎన్ని స్టెప్పులు రాయొద్దు. మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫటాఫట్ షార్ట్కట్లో స్టెప్స్ అన్నీ మధ్యలో జంప్ చేస్తూ పర్ఫెక్ట్ చేయాలి. స్టెప్పులన్నీ జంప్ చేస్తూ అంటే ఎగరగొడుతూ రాంగ్ చేయడం అని కాదు, పర్ఫెక్ట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఏమొచ్చింది 4. ఎఫ్ ఆఫ్ 1 ఏమొచ్చింది ఇచ్చాడు కదా, ఎఫ్ ఆఫ్ 1 2. 4 ప్లస్ 2 ఎంత 6. 6 నేను వేయచ్చు 2 ఇంటూ 3. ఓకేనా. సో వాట్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. నెక్స్ట్ 4ని కూడా అలానే ట్రై చేయండి. ట్రై చేస్తే మనకి ఏం ప్యాటర్న్ తెలుస్తుందంటే ఎఫ్ ఆఫ్ 0 ఏమొచ్చింది 2 ఇంటూ 0 0. ఎఫ్ ఆఫ్ 1 ఏమొచ్చింది 2 2 ఇంటూ 1. ఎఫ్ ఆఫ్ 2 ఏమొచ్చింది 2 ఇంటూ 2 అంతే కదా 4. ఎఫ్ ఆఫ్ 0 0 0ని 2 ఇంటూ 0 రాసుకోవచ్చు, 2ని 2 ఇంటూ 1, 4ని 2 ఇంటూ 2. ఎఫ్ ఆఫ్ 3 ఏమొచ్చింది 6 అంటే 2 ఇంటూ 3. ఓకేనా. 2 మల్టిపుల్స్ వస్తున్నాయి 2 ఇంటూ 3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 4 కూడా చేయండి, మీకు 8 వస్తుంది. సో సిమిలర్లీ ఇట్లా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల మీకు ఏం జరిగింది, 4 అబ్జర్వ్ చేయడం వల్ల మీకు ఏం తెలిసింది, అవి 2 మల్టిపుల్స్ అని తెలిసినాయి. లేదా ఇంకేదైనా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఎఫ్ ఆఫ్ 100ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ 2 ఇంటూ 100 200. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 3తోనే మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి మనం రిజల్ట్ని మనం రాసేయచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అనదర్ డిఫరెంట్ మోడల్. నెక్స్ట్ అగైన్ మనకి పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్లా ఇచ్చి కంటిన్యూటీ పైన చెక్ చేయడం. ఇది ఇలాంటిది ఇంకొక మోడల్ కూడా మీకు చెప్తాను. సో బాగా చూసుకోండి. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా వచ్చినప్పుడు మనం చాకచక్యంగా బిహేవ్ చేస్తూ దాన్ని అక్కడికక్కడే అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. రైట్. దీని సంగతి ఏంటి, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin 3x by x, if x not equal 0 and if x is equal 0 that is k by 2, it is continuous at x is equal 0. 0 దగ్గర కంటిన్యూస్ అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k. సింపుల్. 0 దగ్గర కంటిన్యూస్ అని ఇచ్చాడు కాబట్టి వాట్ ఈస్ ద డెఫినేషన్, లిమిట్ x టెన్స్ టు a, ఇక a మైనస్ a ప్లస్ రాస్తలే నేను, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే 0 దగ్గర కాబట్టి లిమిట్ x టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. రైట్. సింపుల్. ఓన్లీ 10 సెకండ్స్ ఇదంతా రాయం మన ఎగ్జామ్లో. ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది sin 3x by x అవుతుంది. అంటే ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎక్స్ లెస్ దెన్ 0 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వేర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని అర్థం. సో sin 3x by x అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఏంటి k by 2, అంతే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది k by 2. నౌ we know that limit x tends to 0 sin ax by xకి డైరెక్ట్ మనం లిమిట్స్లో వేసాము. sin ax by xకి ఆన్సర్ ఏంటిది a, అంటే sin 3x by xకి ఆన్సర్ ఏంటిది 3. ఓకేనా. రైట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు k by 2. దెన్ 2 ఇటువైపు తీసుకొస్తే 2 3 6. లిమిట్ ఇన్వాల్వ్ అయింది. ఆ లిమిట్ ఫార్ములా గుర్తు తెచ్చుకోండి, చెప్పాను ఆల్రెడీ మీకు. సో 6. నెక్స్ట్ దీని సంగతి ఏంటి, ఇది ఏ దగ్గర లిమిట్ వాల్యూ ఎల్ అని ఇచ్చాడు. ఓకే. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చేసి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అదే ఎక్స్ లెస్ దెన్ ఏ అయినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఏమవుతుంది అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎల్. ఓకే. సో ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్.
లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏనే రెండు విధాలుగా రాసుకోవచ్చు. లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, దట్ ఈస్ గివెన్. సో లెఫ్ట్ లిమిట్ అంటే ఎక్స్ లెస్ దెన్ ఏ, రైట్ లిమిట్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ లెస్ దెన్ ఏ అయినప్పుడు ఏంటి? ఎక్స్ లెస్ దెన్ ఏ అయినప్పుడు ఏంటి? 2x ప్లస్ బి. రైట్ లిమిట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అయినప్పుడు ఏంటి? ఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎల్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బి అండ్ డి. నౌ రిప్లేస్ ఏ. 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఏ పెట్టండి, ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఓకే, సో ఈ రెండింటిని కనుక సాల్వ్ చేసినట్లయితే, ఓకే, సాల్వ్ చేసినట్లయితే 2a మైనస్ ఏ, ఏని ఇటువైపు బిని ఇటువైపు తీసుకెళ్తే డి మైనస్ బి అవుతుంది. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? డి మైనస్ బి. సో వీ గాట్ ది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ బి. ఎందుకు ఏనే రాశాను అంటే మనకి ఎల్ని బీడీలలో ఇచ్చాడు కానీ అందులో ఏ లేదు, ఏని ఎలిమినేట్ చేయాలి, అందుకని ఏ రాసుకున్నాను. సో ఏని ఇందులో కానీ ఇందులో కానీ ఏదైనా ఒక దానిలో సబ్స్టిట్యూట్ అయింది. సో ఈ రిలేషన్ తీసుకుంటున్నాను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి. ఏ అంటే ఏమి ఇచ్చాడు? డి మైనస్ బి. ఏ అంటే ఏంటి? డి మైనస్ బి ప్లస్ డి. సో డి ప్లస్ డి 2d minus b. So what is the value of L? 2d minus b. So first this is the answer. Okay, so ఇది ప్రాక్టీస్ చేయండి. ఎట్లా ఏం చేయాలి, అందులో నేను లిమిట్ కాన్సెప్ట్ యూజ్ చేశాను, ఏని సాల్వ్ చేశాను, ఇందులో కానీ రిప్లేస్ చేస్తే ఎల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇది స్టాండర్డ్ పాయింట్ రాయించాను ఆల్రెడీ మీకు. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్, వేర్ స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, దెన్ ద సెట్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఆఫ్ ఎఫ్ ఈజ్, అంటే ఎఫ్ ఎక్కడెక్కడ డిస్కంటిన్యూస్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, మీకు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ గురించి కూడా మీకు చెప్పాను. సో అది స్టెప్స్ ఇట్లా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ డిస్కంటిన్యూస్ అవుతుంది? ఓన్లీ ఇంటీజర్స్ దగ్గర 0, 1, 2, 3 ఇంటీజర్స్ దగ్గర వాటి యొక్క కంటిన్యూటీ మిస్ అయిపోయి జంప్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఈజ్ కాల్డ్ ఎస్ జంప్ డిస్కంటిన్యూటీ. అంటే మొత్తం రియల్ లైన్ పైన కంటిన్యూస్, ఎక్కడైనా కంటిన్యూస్ ఎక్సెప్ట్ ఇంటీజర్స్. ఓకే, సో ఓన్లీ బాక్స్ ఎక్స్ ఇచ్చినా అంతే, అదే స్టెప్ ఎక్స్ ఫంక్షన్ గ్రేటెస్ట్ ఇంటీజర్ సింగిల్గా ఇచ్చినా అంతే, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఇచ్చినా అంతే. ఓకే, సో ఎందుకంటే రియల్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్, ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్. ఇక్కడ మనం చూడాల్సింది బాక్స్ ఎక్స్. సో దట్ ఈస్ డిస్కంటిన్యూస్ ఎట్ ఇంటీజర్స్. So discontinuities of f are integers. Okay, next 7th problem. F is a function defined like this. It is continuous everywhere. Then which of the following is correct? ఓకే, వీటి మధ్యన రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయమన్నాడు. ఓకే, ఇది కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ జీరో దగ్గర కంటిన్యూస్ అనమాట. సో 0 దగ్గర కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0, ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇది మీ మైండ్లో ఉండాలి. ఈ స్టెప్ వేయకూడదు, డైరెక్ట్గా మీరు వేయాల్సిన స్టెప్ ఇది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఏంటి? ఈ స్టెప్ కూడా రాయకూడదు. మీరు ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మైండ్లో మీకు ఆల్రెడీ ఇది తెలిసిపోతుంది కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషనే వేయాలి. ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు e⁴ ప్లస్ బి. ఓకే, సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఇంకో డైరెక్ట్ మీరు వేయాల్సింది ఈ స్టెప్. a² ఇంటూ కాస్ స్క్వేర్ 0 ప్లస్ b² ఇంటూ సైన్ స్క్వేర్ 0 ఈజ్ ఈక్వల్ e⁴a ఇంటూ 0 ప్లస్ b. సైన్ 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది.
ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 0 కాస్ 0 1 1 స్క్వేర్ 1 అయిపోతుంది. ఈ పవర్ ఏ ఇంటూ 0 0 బి. సో ఈ పవర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. మీకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని లాగరిథమిక్ ఫంక్షన్కి మార్చుకోవడానికి రూల్ తెలిసి ఉండాలి. సో ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండ్ లాగరిథం ఫంక్షన్. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? ఇక్కడ ఉన్న ఫార్మాట్లో లాగా రాయాలి. అంటే ఈ పవర్ బి ఏ స్క్వేర్ కదా. సో లాగ్ ఎన్, ఎన్ అంటే ఏంటిది? ఎన్ ప్లేస్లో ఏముంది? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇక్కడ బేస్ ఏ ఉంది, ఇక్కడ బేస్ వచ్చింది, ఇక్కడ బేస్ ఈ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు బి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, సో ఏ స్క్వేర్ లాగరిథంలో ఏమని చెప్పాను? లోపల ఫంక్షన్ లోపల మనం ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆల్ ఆర్ పాజిటివ్ రియల్ నెంబర్స్. సో ఏ స్క్వేర్ మీన్స్ పాజిటివ్ రియల్ నెంబర్. మనం దీన్ని లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ లాగ్ ఏ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఈ ఎం ముందుకు రాసేటప్పుడు ఈ ఏ నెగిటివ్ పాజిటివ్ తెలియదు కాబట్టి దానికి సెక్యూరిటీగా మాడ్యులస్ ఇవ్వాలి. ఓకే, అంతే కదా. 2ని ముందుకు పంపించినప్పుడు ఇక్కడ ఏని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాం కాబట్టి మరి ఏని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నప్పుడు లాగరిథంలో ఏకి ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి? మనం పాజిటివ్ వాల్యూస్ ఇవ్వాలి. అందుకనే ఏ పాజిటివ్ నెగిటివ్ తెలియదు, అందుకనే మాడ్ ఏ పెట్టాను. సో బేస్ ఈ నో ప్రాబ్లం, లాగ్ ఆఫ్ మాడ్ ఏ బేస్ ఈ ఉన్నా లేకపోయినా ఏం కాదు. సో బి ఈజ్ ఈక్వల్ టు 2 log mod ఏ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మనం ఆన్సర్ చేస్తాం, పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తాం. బట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేటప్పుడు కూడా మనం ఇవన్నీ చూసారా సేమ్ లాగా కనబడుతుంటాయి. బి ఈజ్ ఈక్వల్ 2 log ఏ, 2b ఈజ్ ఈక్వల్ log ఏ. కొందరికంటే ఆ ఎగ్జామినేషన్ ఫియర్లో కావచ్చు, టెన్షన్లో, ఆనందంలో, ఆన్సర్ వచ్చిన ఆనందంలో మనకి ఒకేలా కనబడతాయి. ఒకేలా కనబడ్డప్పుడు వేరే ఆన్సర్ క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆన్సర్ రాగానే మళ్ళొకసారి చెక్ చేసుకొని ఫాస్ట్గా అది కరెక్ట్ క్లిక్ చేయాలి. అది ఓకేనా, రైట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం, అది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √1 + x మైనస్, అది చూసినట్టు కనబడుతుంది కదా మనకు. అలాంటి ప్రాబ్లం చాలా చేసాము, డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది. సో ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 దగ్గర బ్రేక్ అయింది కాబట్టి 0 దగ్గర కంటిన్యూస్ అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. సో 0 దగ్గర కంటిన్యూస్ అని ఇచ్చాడు కాబట్టి దాని అర్థం ఏంటిది? ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అండ్ ఆల్సో ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. మనకి ఫంక్షన్ వాల్యూతో సంబంధం లేదు ఇక్కడ. ఓకేనా, ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అని, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఏంటి? 1 + kx మైనస్ 1 మైనస్ kx బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + 3x - 2. ఓకే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చేసాం. డైరెక్ట్గా మనకి ఇలాంటి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 + x హోల్ పవర్ m మైనస్ 1 - x హోల్ పవర్ n బై ఎక్స్ ఉంటే ఆన్సర్ m + n అని నేర్చుకున్నాము. ఇక్కడ కేఎక్స్ ఉన్నాయి, మరి కింద కూడా ఎక్స్ ఉండాలి కదా. కేఎక్స్ ఉండాలంటే కేఎక్స్ ఉంది, ఇక్కడ కేఎక్స్ ఉండాలంటే కేతో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. దట్ ఈజ్ 1 మెథడ్. లేదా మనం ఎక్స్ అప్రోచెస్ టు 0 అయినప్పుడు 1 + x హోల్ పవర్ n అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 + nx. సో ఈ రెండు మెథడ్స్ నేర్చుకోవడం జరిగింది. ఆ రెండిట్లలో ఏదైనా అప్లై చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏం చేయాలి? కేతో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. కే ఇంటూ ఆన్సర్ ఏంటి? 1 + kx హోల్ పవర్ 1/2 కదా. ఓకే, ఇంకొక స్టెప్ ఇద్దాం. నేను ఒక స్టెప్ ఎక్స్ట్రా ఇస్తున్నా, మీరు అవసరం లేదు, మీరు డైరెక్ట్గా అక్కడే మాడిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం రఫ్లో ఏం చేస్తున్నాం అనే సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఓన్లీ మన ఏమేంటి? డైరెక్ట్ ఆన్సర్ పెట్టడం, కరెక్ట్ ఆన్సర్ పెట్టడం. 1 - kx పవర్ 1/2 బై ఎక్స్ కేఎక్స్. సో ఇటు సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 2 × 0² + 3 × 0 - 2. నౌ ఇక్కడ ఏమవుతుంది? k ఇంటూ
m ప్లస్ n కదా, m అంటే 1/2 ప్లస్ n అంటే కూడా 1/2 ఈజ్ ఈక్వల్ టు, ఇవి 0 అయిపోతాయి, -2. సో 1/2 ప్లస్ 1/2, హాఫ్ కేజీ ప్లస్ హాఫ్ కేజీ 1 kg. ఓకే, సో k ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -2, k ఈజ్ ఈక్వల్ టు -2. వేర్ ఇస్ -2? ఎస్. లేదా ఇలా చేయకుండా, ఇలా చేయకపోతే ఏం చెప్పాను మీకు, లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు k/2x, k ఇంటూ 1/2, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ nx అని చెప్పాను. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 మైనస్ nx బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ 1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, నౌ సారీ 1 క్యాన్సిల్. నౌ k/2x ఏమవుతుంది, kx అవుతుంది బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, x క్యాన్సిల్, k ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, సో దాన్ని ఇంకా సరే, ఇవి షార్ట్ కట్లు కాకుండా ఇంకా మీరేం చేయొచ్చు, ఈ ఐడియా రాకపోతే రేషనలైజేషన్ చేయొచ్చు. √1 + kx ప్లస్ √1 - kxతో మల్టిప్లై చేసి డివైడ్ చేసి కూడా చేయొచ్చు. బట్ మీరు ఏది తక్కువ టైంలో చేయగలుగుతున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఏది మీకు ఈజీగా గుర్తుంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్. ఓకే, ఇవి అయిపోయినాయి కదా. నెక్స్ట్ 9th question. If f of x is equal to greatest integer function x if -3 less than x less than or equal to -1. It is mod x if -1 less than x less than 1. Mod of greatest integer function x if 1 less than or equal to x less than 3. Okay, then find the value of x such that where f of x is గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడనైతే పాజిటివ్ అవుతుందో అలాంటి ఎక్స్ వాల్యూస్ని మనం రాయమంటున్నాడు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే -3 నుంచి -1 వరకు, -3 -2 -1 0 1 2 3, -3 నుంచి -1 వరకు బాక్స్ ఎక్స్ అంటే -3కి స్టెప్ ఫంక్షన్ ఏమవుతుంది, -3 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ -3 తర్వాత -2.9 -2 వాటన్నిటికి కూడా -3నే అవుతుంది అప్ టు -2 వరకు. నెక్స్ట్ -2 నుంచి స్టార్ట్ అయ్యి -1 వరకు -1 అవుతుంది. నెక్స్ట్ -1 వరకు -1 దగ్గర -1 అవుతుంది, అంతే కదా. -1 కూడా ఇంక్లూడే. -1కి బాక్స్ ఎక్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, -1 అవుతుంది. ఓకే, అది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. డెఫినేషన్ తెలిసి ఉండాలని చెప్పాను. ఓకేనా, సో -2.9 దట్ ఈజ్ -3, -1 -2 -3 -2.9 ఇక్కడ ఉంటుంది. దాని కింద ఉన్న ఇంటిజర్ని తీసుకోవాలి, అది దట్ ఈస్ ద లాజిక్. తర్వాత ఏం జరుగుతుంది, -1 నుంచి మొదలు పెడితే మాడ్ ఆఫ్ -1 ఏమైపోతుంది, +1, అంతే కదా. మాడ్ ఆఫ్ -1 +1, కానీ -1 లేదు, ఇంక్లూడ్ లేదు. దాని తర్వాత నుంచి స్టార్ట్. ఓకే, మాడ్ -0.9 0.9 అవుతుంది, ప్లస్ అవుతాయి. మాడ్యులస్ వాల్యూస్ -1 తర్వాత అన్ని మాడ్యులస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అన్ని బయటకు వచ్చేసరికి ఏమైపోతాయి, పాజిటివ్ అయిపోతాయి. తర్వాత 1 నుంచి మొదలు పెడితే 3 వరకు కూడా ఏం వాల్యూస్, అవి పాజిటివ్ వాల్యూసే. క్లియర్లీ 1 2 3 పాజిటివే కదా, వాటికి బాక్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అప్లై చేయాలి, ఆఫ్టర్ దట్ మాడ్యులస్ అప్లై చేయాలి, దెన్ వీ విల్ గెట్ పాజిటివ్ ఓన్లీ. ఓకేనా, నౌ ఎక్కడెక్కడ పాజిటివ్ అనేది క్వశ్చన్ కదా, దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, -1 దగ్గర నెగిటివ్, -1 ఉండదు. నెక్స్ట్ ఎక్కడి వరకు, 3 వరకు, ఓపెన్ ఇంటర్వెల్ 3 అంటే 3 కూడా ఉండదు. వీటి మధ్యలో అన్నీ, అంటే దాన్ని ఎలా రాయాలి, -1 ఉండొద్దు, 3 ఉండొద్దు, 3 లేదు కదా, 3 ఈక్వల్ లేదు, ఇక్కడ ఈక్వాలిటీ లేదు, ఓన్లీ <3 ఉంది. దాన్ని బట్టి ఆలోచించండి. ఓకేనా, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ని చూడాలి. -1 నుంచి మొదలు పెడితే 3 వరకు మొత్తం పాజిటివ్, అంటే
-1 to 3 ఓపెన్ ఇంటర్వెల్. చూసారా, అన్ని -1 to 3లే ఉన్నాయి. ఇంటర్వెల్ క్లోజ్డ్, ఇక్కడ ఓపెన్ క్లోజ్డ్, క్లోజ్డ్ ఓపెన్. సో దీనిలో -1, 3 ఓపెన్ ఇంటర్వెల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇంత నాలెడ్జ్ ఉండాలి అందులో. సింపుల్ క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ ఇంటర్వెల్ అక్కడ నెగిటివ్ అయితే జస్ట్ దాన్ని చూడగానే తెలిసిపోతుంది. వీటి మధ్యన నెగిటివ్, -1 నుంచి మోడ్ ఉంది కాబట్టి, మోడ్ ఉన్నది కాబట్టి సెక్యూరిటీ. మోడ్ ఎవరిని ఇస్తుంది? పాజిటివ్ని ఇస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? -1 నుంచి మొదలు పెడితే 3 వరకు, -1 to 1, 1 to 3. సో -1 లెస్ దెన్ x లెస్ దెన్ 3 వరకు అన్నట్టు. దాని అర్థం ఏంటి? ఓపెన్ ఇంటర్వెల్ -1, 3. దీన్ని ఇట్లా చూడగానే దాన్ని అబ్జర్వ్ చేసి ఇదంతా అవసరం లేదు, చూడగానే మీకు మాడ్యులస్ పైన పర్ఫెక్ట్ అవగాహన ఉంటే చూడగానే చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. f of x is equal to x plus 2 by x square plus 3x plus 2 if x belongs to r minus, అంటే ఇది ఎప్పుడు ఓకే అవుతుందట? రియల్ నెంబర్స్లోకి వెళ్ళి -1కు -2ని తీసేసినప్పుడు ఇది. మరి -2 ఉన్నప్పుడు ఇలా డిఫైన్ చేశాడు, -1 ఉన్నప్పుడు ఇలా డిఫైన్ చేశాడు. దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఎఫ్ ఎక్కడెక్కడ కంటిన్యూస్ అవుతుంది అనేది చెక్ చేయాలి. ఎక్కడెక్కడ కంటిన్యూస్ అవుతుందని చెక్ చేయాలంటే ఎక్కడెక్కడ మిస్ అయింది అంటే బ్రేక్ అయింది అనేది మనం చూసుకోవాలి. ఓకే, వాటి దగ్గర చెక్ చేస్తే సరిపోతుంది. వాటి దగ్గర కంటిన్యూసా డిస్కంటిన్యూసా చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఫస్ట్ ఇది 0/0 ఫామ్ ఉంది కాబట్టి దాన్ని ఫ్యాక్టరైజ్ చేయండి. ఫ్యాక్టరైజ్ చేస్తే x + 2 by x² + 3x + 2 ఏం రాయొచ్చు? x² ఫ్యాక్టర్స్ 2x + x + 2, x కామన్ x + 2, 1 కామన్ x + 2, again x + 2 కామన్ x + 1. సో డినామినేటర్ కెన్ బి రిటన్ యాజ్ 0/0 ఫామ్. చెప్తున్నాను కదా, 0/0 ఫామ్ అంటే అందులో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో అంటే -2 పెడితే 0/0 ఫామ్ కాబట్టి ఫ్యాక్టర్ ఉంటుంది, దాన్ని తీసాను. సో క్యాన్సిల్ అయ్యి, సో దీని యొక్క సింప్లిఫికేషన్ ఫామే ఎవరండి? 1/x + 1. కింది దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి రాస్తే దీనికి వచ్చింది ఏంటిది? 1/x + 1. ఓకే, నౌ -2 దగ్గర -1 దగ్గర బ్రేక్ అయింది కాబట్టి అక్కడ చెక్ చేద్దాం డిస్కంటిన్యూటీయా కంటిన్యూసా డిస్కంటిన్యూసా. ఓకే, ఎట్ x = -1 చెక్ చేస్తున్నాను. ఫస్ట్ x = -1 దగ్గర లిమిట్ వాల్యూ ఏమవుతుంది? -1 దగ్గర అంటే ఇదే కదా, -1 దగ్గర అంటే -1 ప్లస్ -1 మైనస్. ఓకే, ఇక్కడ దీని అర్థం ఏంటిది? ఇది ఎప్పుడు x ≠ -1, x ≠ -2. -1 -2 కానప్పుడు ఇది, -1 అయినప్పుడు ఇది, -2 అయినప్పుడు ఇది. అంటే -1 కానప్పుడు అంటే -1కి లెఫ్ట్ సైడ్ అప్రోచ్ అయినా రైట్ సైడ్ అప్రోచ్ అయినా అదే తీసుకోవచ్చు అని అర్థం. సో లిమిట్ x → -1, f of x అంటే ఏంటి? 1/x + 1, 1/x + 1. సో ఇదేంటి? 1/0, దట్ ఈజ్ ఇన్ఫినిటీ. అంతే కదా, x + 1 x + 2 క్యాన్సిల్, 1/x + 1 అంటే 1/-1 + 1 1/0, దట్ ఈజ్ +∞. అది కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు −∞ అవుతుంది, రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు +∞ అవుతుంది. ఓకే, సో లిమిటెడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. ఓకే, సో ఫంక్షన్ వాల్యూనికి కూడా ఈక్వల్ అవ్వట్లేదు. ఓకే, సో నాట్ ఈక్వల్ టు f of 0. అసలు లిమిటే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ ఎట్ x = -1. మరి x = -2 దగ్గర కూడా చెక్ చేయాలి కదా ఏమవుతుందో. లిమిట్ x → -2, మైనస్ తీసుకోండి ప్లస్ తీసుకోండి, అప్లై చేస్తే మనకి ఎందుకంటే -2కి సంబంధించింది క్యాన్సిల్ అయిపోయింది కదా. 1/x + 1, దట్ ఈజ్ 1/-2 + 1, దట్ ఈజ్ -1. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ వాల్యూ? f of -2. -2 దగ్గర ఏమని ఇచ్చాడు? -1 ఇచ్చాడు. సో లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్. లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్, దేర్ఫోర్ కంటిన్యూస్.
సో 1/x+1 అనేది త్రూ అవుట్ ది రియల్ లైన్ మొత్తం కంటిన్యూసే, -2 దగ్గర కూడా కంటిన్యూస్ ఇక్కడ ఇచ్చిన బ్రేక్ అయిన పాయింట్లలో. మరి ఎక్కడ మాత్రమే కంటిన్యూస్ అవ్వట్లేదు, -1 దగ్గర అవ్వట్లేదు. సో మన టోటల్ రియల్ లైన్ నుంచి ఎవరిని తీసేయాలి, -1ని తీసేయాలి. సో తీసేస్తే ఏమవుతుంది, అది కంటిన్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ r-1. ఓకే, సో ఇలాంటి కంటిన్యూటీ గురించి కూడా డిస్కస్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆ పాయింట్ తీసుకోవాలి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, చెక్ చేయాలి కంటిన్యూస్ అవుతుందా లేదా. కంటిన్యూస్ అవ్వాలంటే ఏం కావాలి, లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ 3 ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్ 2006లోది. f of x is equal to 1 minus root 2 sin x by pi minus 4x if x not equal to pi by 4. A, if x is equal to pi by 4, it is continuous at x is equal to pi by 4. Then we have to find the value of A. So as it is continuous at pi by 4, limit x tends to pi by 4, f of x is equal to ఏంటి అర్థం, f of pi by 4 by the definition of continuity. So x tends to pi by 4 అంటే from left side, from right side, both sides we can take. So that is limit x tends to pi by 4. ఏంటది x, that is x not equal to pi by 4 అన్నప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈస్ 1 minus root 2 sin x by pi minus 4x is equal to what is f of pi by 4. x is equal to pi by 4 అంటే f of pi by 4 వాల్యూ ఎంత, a. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 0/0 ఫామ్. 0/0 ఫామ్ ఉంది కాబట్టి LH రూల్ అప్లై చేస్తున్నాను డైరెక్ట్గా, LH రూల్. సో LH రూల్ అప్లై చేస్తే పైన 1 డెరివేటివ్ 0 minus root 2 into sin x derivative cos x by pi derivative 0 minus 4 into x derivative 1. So which is equal to a. Now cos pi by 4 అప్లై చేయండి డైరెక్ట్గా. cos pi by 4 ఎంత అండి, 1/√2 by కింద ఏముంది -4 into 1 -4, √2 cancel, minus cancel. So what is the value of a, that is 1/4. సింపుల్ ప్రాబ్లం. ఓకే, జస్ట్ LH రూల్ అప్లై చేస్తే సరిపోతుంది. లిమిట్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి, కంటిన్యూటీ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఒక్కసారి LH రూల్ అప్లై చేస్తే అయిపోతుంది. 0/0 ఫామ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా LH రూల్ అప్లై చేశాను. ఓకే, సో నెక్స్ట్ 12th వన్ ఏమిచ్చాడు, ఒక పీస్ వైజ్ డిఫైన్ ఫంక్షన్ ఇచ్చాడు. x <1 అయినప్పుడు ఇది, 1కి 2కి మధ్యలో ఇది, <2 అయినప్పుడు ఇది. దెన్ వాట్ ఈజ్ అవర్ క్వశ్చన్, f of 2 ప్లస్ మైనస్ f of 2 మైనస్. ఇది కొత్తగా చూస్తున్నారా మీరు? ఆల్రెడీ నేను మన IPE సిరీస్లో ఇది చెప్పాను ఆల్రెడీ. f of a ప్లస్ అంటే దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. దాని మీనింగ్ ఏంటంటే రైట్ హ్యాండ్ లిమిట్. దీని అర్థం ఏంటి తెలుసా, లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f of x అని అర్థం. దీని అర్థం ఏంటి తెలుసా, x టెన్స్ టు 2 మైనస్ f of x. ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇదేమో రైట్ హ్యాండ్ లిమిట్. సో నో వర్రీస్. దీని అర్థం ఏంటి, x < 2 అన్నట్టు, ఇది x < 2 అయినప్పుడు. సో x < 2 అయినప్పుడు 2 ప్లస్ అన్నప్పుడు డైరెక్ట్గా x < 2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అదేమవుతుంది, ఓకే, లేదా ఇంత సీన్ కూడా అవసరం లేదు, అంత లిమిట్ తీసుకొని. దీని అర్థం x < 2 అని, దీని అర్థం x < 2 అని. x < 2 అయినప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఫంక్షను, 3x + 2 మైనస్ x < 2 అయినప్పుడు, x < 2 అయినప్పుడు ఇది 4x² మైనస్ 9. సో దానికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ లిమిట్ x టెన్స్ టు 2 మైనస్. ఓకే, రైట్. సో సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 2 + 2 మైనస్ డేంజర్ బ్రాకెట్ మెయింటైన్ చేయాలి, 2² మైనస్ 9. నౌ 3 into 2 6, 6 + 2 8 మైనస్ 2² 4, 4 4 16, 16 మైనస్ 9 7. ఓకే, సో 8 మైనస్ 7 1. 1 లేదు. ఎందుకు లేదు, 1 మిస్టేక్ చేశాను కాబట్టి లేదు. ఓకే, ఏంటి మిస్టేక్, ఇలాంటి ఇవే పొరపాట్లు చేయొద్దు, చాలా కేర్ఫుల్గా చేయాలి.
సో ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అయినప్పుడు ఫంక్షన్ ఏంటి 3x+4, కానీ నేను ఏం రాసుకున్నాను 3x+2 రాసుకున్నాను. ఎందుకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 2 అనే ఫీలింగ్తో 3x+2 రాసుకున్నాను. ఆ పనులు చేయొద్దు, ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒకవేళ పొరపాటున కనుక ఇలా 1 అనే ఆప్షన్ ఉంటుంటే 1 అనే పెట్టడమే అవుతుంది, ఓకే? కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి. అవసరమైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. 3x+4, సో 3 2 6, 6 + 4 10, 10 - 7 హౌ మచ్ 3, ఓకేనా? 2 అన్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 2లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 మైనస్ అన్నప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 3, ఓకే, రైట్. నెక్స్ట్ అన్నీ చాలా ఈజీ అండి, కొంచెం ప్రాక్టీస్ చేయాలంతే, ఓకే? సో దీని సంగతి ఏంటి, ఇది బాక్స్ ఎక్స్ ఇచ్చాడు, అదే స్టెప్ ఎక్స్ సైన్ ఆఫ్ 1 + గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ బై గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. దెన్ వాట్ ఈస్ అవర్ ఏమ్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 0 - అంటే ఇదే, 0+కి ఇదే, 0 - ఇదే, ఎక్స్ బాక్స్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడంటే, ఓకే. నౌ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్, అది సబ్స్టిట్యూట్ చేయండి, సైన్ ఆఫ్ 1 + గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎక్స్ బై గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎక్స్. డైరెక్ట్ ఇక్కడే చెప్పేసేయచ్చు. 0 - అంటే అర్థం ఏంటి, 0 - అంటే అర్థం ఏంటి, 0కి లెఫ్ట్ సైడ్ అంటే -0.9 తీసుకుంటే దానికి బాక్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది, -1 వస్తుంది. సో 1 - 1 0, sin 0 0, 0/some -1, 0/some -1 ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 0. మనం మ్యాథమెటికల్గా చేయాలంటే దీన్ని ఏం చేస్తున్నానంటే 1 + బాక్స్ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను, ఓకే? సో ఇది ఏమైపోతుంది లిమిట్ 1 + బాక్స్ ఎక్స్ టెన్స్ టు 1 0 కూడా అవుతుంది కదా, 1 + బాక్స్ ఎక్స్ టెన్స్ టు 0 కదా, 1 + బాక్స్ ఎక్స్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు 0, 1 + బాక్స్ ఎక్స్ ఆల్సో అప్రోచెస్ టు 0. సో సైన్ ఆఫ్ 1 + బాక్స్ ఎక్స్ బై 1 + బాక్స్ ఎక్స్, దిస్ బికమ్ 1. లిమిట్ sin x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. మరి దీనికి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, దీనికి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి, చూడండి, ఇంటూ 1 + 0 మైనస్ బాక్స్ ఎక్స్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు -1, అంతే కదా. 0 - అంటే -0.99, -0.999 దగ్గరగా లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే దానికి బాక్స్ ఆఫ్ -0.99 ఏమవుతుంది, -1 అవుతుంది. సో 1 + -1 బై -1, 0/-1 దట్ ఈజ్ 0. సో దీని ఆన్సర్ 1 వచ్చింది, దీని ఆన్సర్ 0 వచ్చింది. 1 × 0 0, ఓకే? సో కేర్ఫుల్గా ఉండాలి. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ పైన క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్లో కావచ్చు, లిమిట్స్లో కావచ్చు, ఇంటిగ్రేషన్లో అడగడం జరుగుతుంది. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాన్ని అసలు ఏంటి, ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఏం వాల్యూస్ వస్తాయి అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ 14th ప్రాబ్లం, f from R to R is defined by f of x is equal to cos 3x minus cos x by x square for x not equal 0, and this is lambda for x is equal 0 given that it is continuous at x is equal 0. ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ కంటిన్యూస్ అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ల్యాండా. చూసారా, ఇలాంటి మోడల్స్ చాలా అడుగుతున్నాడు కాబట్టి చూడండి. సో యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ x is equal to 0, లిమిట్ x tends to 0 f of x is equal to f of 0 by the definition of continuity. Now లిమిట్ x tends to 0 cos 3x minus cos x by x square is equal to f of 0 అంటే ఏంటి, lambda. సో వీ నో ది ఫార్ములా ఇన్ లిమిట్స్. ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి, ఏంటి, cos ax minus cos bx by x square. What is the answer, b square minus a square by 2. ఇలాంటి మళ్ళీ కూడా రిపీట్ అవుతాయి రేపటి వీడియోలో చూడండి. b square minus a square by 2. సో దీనికి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్, b అంటే ఏముంది ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్, a అంటే ఏముంది 3 స్క్వేర్ బై 2, అంతే.
b square అంటే 1 square minus 3 square by 2. So 1 square 1, 3 square 9 by 2. So lambda is equal to 1 minus 9 minus 8 by 2, that is minus 4. So the value of lambda is minus 4. సార్ నాకు ఈ ఫార్ములా గుర్తులేదు, ఏం చేయాలి? LH రూల్ అప్లై చేయండి. LH రూల్ అంటే ఒక 2 times డెరివేటివ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో LH రూల్ 2 times కేర్ఫుల్గా చేయండి, దెన్ యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకేనా? లాస్ట్ ప్రాబ్లం 15th వన్, అది కూడా ఇలాంటి టైపే. ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ లైక్ దిస్, ఎక్స్ నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు ఇలా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఏ. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, కంటిన్యూస్ అని ఇచ్చాడు. ఇది కూడా రెండు సేమ్ లాంటి మోడల్స్ అనమాట. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ దగ్గర ఏ దగ్గర 0 దగ్గర కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి? దిస్ వన్. ఓకే, బై డెఫినేషన్. నౌ లిమిట్ కాన్సెప్ట్ని కేర్ఫుల్గా చేయాలి. sin 2x by 2x cos x is equal to f of 0 అంటే ఏంటి? a. ఓకే, సో ఇది కూడా 0/0 ఫామ్లో ఉంది. బట్ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ని కనుక లేదా న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్తో డివైడ్ చేయండి, ఈ ఎక్స్ని పైకి అనివ్వండి. దాని రెండింటి మీనింగ్ ఒకటే. సో న్యూమరేటర్ని ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను, డినామినేటర్ని కూడా ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. మొత్తం పైన ఎక్స్తో కింద ఎక్స్తో డివైడ్ చేస్తే మనకి నష్టం ఏమీ రాదు. ఓకే, అది మనకి ఈ ప్రాబ్లంలో ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది? 2 into sin x by x, యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు 0 sin x by x ఏమైపోతుంది? 1 మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin 2x by 2 x ఏమవుతుంది? 2 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin ax by x అంటే ఏ కదా. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin 2x by x అంటే 2 అవుతుంది. కింద x క్యాన్సిల్, 2 into cos 0. సో 2 minus 2 0, 2 into cos 0 1 అండి, cos 0 1 కదా. సో దిస్ ఇంప్లైస్ a is equal 0/2, that is 0 by something 0. దిస్ ఈస్ నాట్ ఆఫ్ ది ఫామ్ 0/0, డైరెక్ట్లీ 0 వచ్చింది. కానీ ఇది చేయాలి. లేదా 0/0 ఫామ్ కాబట్టి అదేంటి LH రూల్లో కూడా అప్లై చేయాలి, కానీ అది మన దగ్గర నుండి మరీ క్రిటికల్ చేసుకున్నట్లు అయిపోతుంది. సో సింపుల్గా ఇలాంటి అప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 0. ఓకే స్టూడెంట్స్, ఇవి 15 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్స్లో 1994 నుంచి ఎక్కడి వరకు వేసాం? 2009 వరకు వేసాం. సో మిగతా 2010 నుంచి 2020 వరకు ఇంకొక 15 to 20 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో ఫినిష్ చేద్దాం. సో మీరు ఇవి ఏం చేయండి అంటే బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.